ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది. నిజంగా బాగుంది సినిమా. అసలు అన్నాను కదా ఇంత మాట్లాడి కెమిస్ట్రీ ఎలా ఉంది హీరోకి హీరోయిన్ కి కెమిస్ట్రీ? సినిమా చెప్పాలంటే నాగార్జున కెరియర్లో మంచి మూవీ అండి. అంటే ఫ్యాన్స్ నాగ చైతన్య కెరియర్లో మంచి మూవీ. ఇప్పుడు ఈ సీన్ బాగుంది, ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగుంది. సినిమాకి ప్లస్ ఏంటంటే కెమిస్ట్రీ, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అండి. అంటే అందరికి అనిపించవచ్చు ఇది రొటీన్ కాదండి. నాగార్జున కెరియర్లో ఇప్పటికి ఆయన చేసిన చిత్రాలు నెంబర్ 1 చిత్రం, నెంబర్ 1గా హైలైట్గా నిలిచింది. కంపల్సరీ అందరూ నచ్చింది. ఫ్యామిలీ సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ కానీ అందరికి చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ చాలా బాగుందండి. బేసికల్లీ అంటే నాగ చైతన్య గారు అంటే యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్లో కోసం కొన్ని డేస్ వాళ్ళ లొకేషన్స్లో వాళ్ళని అబ్జర్వ్ చేసి ఈ మూవీలో చేసామని ఆయన ఇంటర్వ్యూలో అన్నారు. సో యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది? ఎగ్జాక్ట్ జోష్ నుంచి ఇప్పుడు వరకు ఆయన కెరీర్లోకి వచ్చి 2099లో వచ్చారు. జోష్ నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాల్లో ఇది నెంబర్ 1 అండి. మాస్ పరంగా చూసుకుని ఆటో నగర, సూర్య కానీ ఇదైతే ఆయన కెరీర్లో నెంబర్ 1 చిత్రంగా ఉంటుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పక్కా మాస్ చిత్రం అండి ఇది. ఓకే, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మాస్లో కనబడ్డారా? చాలా ఫుల్ మాస్ గెటప్ అయిన ఈ సినిమా. ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ చూస్తే చాలా బాగుంటుంది. అంటే నిజంగా బయట కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఇలా ఉంటారు అంత అనిపిస్తుంది కెమిస్ట్రీ ఇద్దరి మధ్యలో అయితే. అంటే కమింగ్ టు సాయి పల్లవి గారు డ్యాన్స్ ఎలా అనిపించింది? రిపీటెడ్గా ఉన్నాయి స్టెప్స్ కానీ, అంటే కొంతమంది అంటున్నారు కదా, మీ లేదండి. సాయి పల్లవి గారు ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ఈ సినిమాకి నెంబర్ 1 పేరు వస్తుంది నాకు కానీ, చైతన్య గారికి కానీ. అంత బాగా చేశారు ఆమె పెర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ నెంబర్ 1 అండి. ఎక్సలెంట్, మార్వెలస్. ఒక మాటలో అంటే ఏం చెప్తారు మూవీ పరంగా, స్టోరీ పరంగా? మూవీ పరంగా అయితే ఇప్పుడు వరకు అయితే నెంబర్ 1 అండి సినిమా. ఇప్పుడు ఈ సీన్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ వచ్చింది పర్వాలో అదిరిపోయింది. అసలు మామూలుగా ఉండదు. అవుట్ ఆఫ్ మూవీకి ఎంత ఇస్తారు రేటింగ్? నేను అవుట్ ఆఫ్ మూవీతో 3 పాయింట్ ఇస్తానండి. ఎలా అనిపించింది సార్? మూవీ చూసినందుకు కాదు, మీరు చూసిన చాలా మా పాత పరిచయాలు ఇవన్నీ, ఫిషింగ్ అన్నీ బాగుంటాయి. అలా ఉన్నాయి అన్నీ దాంట్లో. అంటే మాస్ లుక్లో కనబడ్డారా నాగ చైతన్య గారు? కొత్త కనబడ్డారా? పక్కా మాసులో కనబడతాయండి. గెటపే మాసు, మొత్తం మాసే. సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపించింది? అండ్ డాన్సింగ్ ఎలా అనిపించింది? రిపీటెడ్గా ఉన్నాయి స్టెప్స్, ఏమైనా కొత్తగా అనిపించింది? వెరైటీగా వేసింది. ఎప్పుడు ఎదిరించేస్తే ఇప్పుడు వెనక నుంచి వేసింది. ఇంకేం చెప్తాం మరి. హైలైట్ సీన్ ఏంటి మూవీలో? హైలైట్ సీన్ ఇంటర్వెల్ సీన్ వచ్చేసింది. బాబులకే బాబు జైతు బాబు, బాబులకే బాబు జైతు బాబు, బాబులకే బాబు జైతు బాబు.